హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. నాకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి సరైన నాయకుడు అంటే అంబటి రాంబాబు గారు అనిపిస్తుంది. ఎందుకు అంటున్నాను అనేది మీరు లాస్ట్ వరకు చూడండి. ఆ తర్వాత నచ్చితే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి. ఇకపోతే అంబటి రాంబాబు గారిని ఎందుకు అంటున్నానంటే, అంబటి రాంబాబు గారు రీసెంట్గా జైలుకు వెళ్ళారు. మాట్లాడింది లకారాలతో అయినా కూడా ఎక్కడా కూడా ఎదరకుండా బెదరకుండా జైలుకు వెళ్ళి ఎస్ నేను చాలా హ్యాపీగా జైలు జీవితాన్ని గడిపాను, చాలా గర్వంగా ఉన్నాను, జైలుకి వెళ్ళి వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను అని చెప్పడమే కాకుండా బయటకు వచ్చిన తర్వాత ఆయనకి ఎంత రేంజ్లో ఫాలోయింగ్ పెరిగిపోయిందో ఒక్కసారి చూడండి. క్రౌడ్ చూస్తుంటే మెంటల్ ఎక్కిపోయింది నాకైతే. బా ఏంటండి ఎంత క్రౌడ్ వచ్చింది అంటే అసలు ఒక రేంజ్ కదండి. అసలు చూడండి, ఆయన నుంచోడానికి కూడా కష్టపడిపోయేంత రేంజ్లో అభిమానులు ఆయన దగ్గరికి వచ్చేసారు అంటే ఎంత హ్యాపీనెస్. ఇదే రేంజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక్కళ్ళకి చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఇక్కడ ఆయన నాకు తెలిసి ఆయనకి మించిన పర్ఫార్మెన్స్ ఇక్కడ వస్తుంది. ఆయనకి మించినటువంటి క్రౌడ్ ఇక్కడ కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువే కనిపిస్తుంది, ఇక్కడ న్యాచురల్గా కనిపిస్తుంది. ఇక్కడ మరి అలాంటి అంబటి రాంబాబు గారిని సీఎం క్యాండిడేట్గా అయితే నేనైతే అనుకుంటున్నానండి. ఆయన్ని గనక సీఎం క్యాండిడేట్గా పెట్టి వైఎస్ఆర్సీపీ 2029 ఎలక్షన్స్లోకి వెళితే 100కి 100% 164 సీట్లు కాదు 175కి 175 కొట్టేసినా కూడా ఆశ్చర్యపోని అవసరం. అలాంటి నాయకుడు ఆయన. అయితే ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారికి అంబటి రాంబాబు గారికి ఏంటి తేడా అంటే అది కూడా నేను చెప్తాను. ఒక్కసారి చెప్పడం కాదు, చూపిస్తాను చూడండి. ఇది అంబటి రాంబాబు గారు మాట్లాడేటువంటి ప్రెస్ మీట్. మీరు ఒక్కసారి వినండి, నేను వినిపిస్తాను. మీరు మాట్లాడేటువంటి ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూడండి, ఎక్కడా కూడా తడబడకండి. చూసారా, దాంట్లో సెటైర్స్ కనిపిస్తాయి, కౌంటర్లు కనిపిస్తాయి, చాలా రకాల విభిన్నమైనటువంటి పద్ధతులు కనిపిస్తాయి. ఒక నాయకుళ్ళు ఎక్కడా కూడా తప్పు అయినా కూడా ఆ తప్పు అనేటువంటి భావన ఎక్కడా కనిపించదు. చూసారా సెటైర్. ఇక్కడ నేను ఇంకొకటి కూడా చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎందుకు అంత గొప్ప నాయకుడు అనేది కూడా మీకు ఒకసారి వినిపిస్తాను. రైట్, ఇక్కడ చూడండి జగన్మోహన్ రెడ్డి గారిది ఈ ఒక వీడియో చూడండి. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు, దేశంలో బాధ్యత కలిగినటువంటి చదువుకుని ప్రతి పేర ప్రతి లైన్ కొలంబోలో మ్యాచ్ ఆడుతుంటే ఏంటి అని రాసి కూడా రాసి మరి పెట్టాల్సి వస్తుంది. ఇంకొక లైన్ మళ్ళీ చూడండి. రైట్, నెక్స్ట్ లైన్ సార్. క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడతా. నేను కూడా నిన్న టీవీలోనే చూసిన. రైట్, ఇంకొక లైన్. విమానంతో పాటు హెలికాప్టర్. మళ్ళీ చూడండి సార్. ఆయన కొడుకు విమానం, ఆ విమానంతో పాటు హెలికాప్టర్. తర్వాత ఆయనకు మద్దతు ఇస్తా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఒక విమానం, ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు హెలికాప్టర్. మళ్ళీ చదవండి. అందరూ గాల్లోనే అని రాశారు అక్కడ. మళ్ళీ ఇంకో లైన్. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట, ముఖ్యమంత్రి గారు ఇది అని కూడా రాశారు అక్కడ. ఇంకో పూట ఈ కొడుకు అది కూడా రాసుకో, క్రికెట్ మ్యాచ్ కోసం అది కూడా రాశారు. అంటే నేను ఏం చూపిస్తున్నాను అనేది మీరు చూడండి. ఇక్కడ మీకు అంబటి రాంబాబు గారి ప్రెస్ మీట్ చూడండి. ఎక్కడా కూడా తడబాటు లేకుండా, ఎక్కడా కూడా భయం అనేది లేకుండా, ఎక్కడా కూడా అంటే స్క్రిప్ట్ అనేటువంటిది ఎదరు కనిపించకుండా అవలీలగా ఏ సబ్జెక్టు గురించి అయినా అబద్ధం అయినా సరే దాన్ని నిజం చేయడానికి ఆయన పడేటువంటి కష్టం చూస్తుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి
అడ్డంగా దొరికిపోవటం, ఆయన కామెడీ యాక్టర్గా పనిచేయటం, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా బ్రహ్మానందం గారిని రీప్లేస్ చేసేశారు అనుకునేటువంటి రేంజ్లో అక్కడ అంత కామెడీని న్యాచురల్గా పండిస్తున్నారని మాట్లాడుకున్నాం. బట్ లీడర్ లక్షణాలు మిస్ అయిపోతున్నాయి అని చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళే బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు అంబటి రాంబాబు గారి ప్రెస్ మీట్ చూడండి. దొరికేశాడు, ఒక లీడర్ దొరికేశాడు వైఎస్ఆర్సీపీకి, ఒక సీఎం క్యాండిడేట్ దొరికేశాడు. అబద్ధం అయినా సరే ఇంకొకటైనా సరే దాన్ని అవలీలగా దాన్ని తారుమారు చేసి కాన్ఫిడెన్స్ లెవెల్గా మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు అంటే అది ఓన్లీ అంబటి రాంబాబు గారు మాత్రమే. నాది గోదావరి జిల్లానే, నాకు కొంచెం ఎటకారం ఉంటుంది అంటారు, దాన్ని బట్టి నేను అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఇప్పుడు మరి అంబటి రాంబాబు గారు మరి దానికి ఒప్పుకుంటారా? ఇంత క్రేజ్ ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు ఇలా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన దగ్గర ఇలా చేతులు కట్టుకుని నుంచునేటువంటి వ్యక్తి, ఇలా చేతులు కట్టుకుని ఆయన దగ్గర నుంచునేటువంటి వ్యక్తి మరి ఇప్పుడు ఒప్పుకుంటారా అంటే డెఫినెట్గా ఆయన ఒప్పుకునేది ఏంటి, అంబటి రాంబాబు గారు ఒప్పుకునేది ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, చరిత్ర గురించి అంబటి రాంబాబు గారు కావచ్చు, లేదంటే ఎవరైతే అంబటి రాంబాబు గారిని సీఎంగా చేయాలనేటువంటి ఆలోచన ఎవరికైనా వచ్చిందనుకోండి, గొడ్డలపోటు గుర్తుందిగా, బాబాయ్ గొడ్డలపోటుని గుండెపోటుగా మార్చారు. అడ్డొస్తున్నాడని చెప్పి తల్లిని చెల్లినే పక్కకు తప్పించేశాడు. అలాంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారి క్రేజ్తో జగన్మోహన్ రెడ్డి గారికి పోటీకి వస్తే ఊరుకుంటారా? గొడ్డలిపోటు రెడీ చేయాల్సిందే. అర్థం చేసుకోండి, అర్థమైందా? మీకేమన్నా అలాంటి ఆలోచనలు ఉండుంటే వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇలా ఎలివేషన్స్, ఇలా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పేజీల్లో ఇలా ఆయనకి ఐ డోంట్ కేర్ అని చెప్పి ఇలాంటి ఇస్తే గనక జగనన్న గారు గుర్తు పెట్టుకోండి, గొడ్డలిపోటుని గుర్తు తెచ్చుకోండి, అన్నీ మడిచి మీ ఆలోచనలన్నీ జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోండి. అర్థమైందా? అయినా మీ పిచ్చి కాకపోతేను ఆయన ఏందండి, ఆయన ఇంట్లో పాలేరు. ఆయన రాజశేఖర రెడ్డి గారి నుంచి వారసత్వంగా ఆ పాలేరుతనాన్ని ఆయన తీసుకున్నటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు. దాని గురించి మీరేం మాట్లాడతారు? ఆయన ఏదో పక్కన చేసినప్పుడు అర్థం చేసుకోవాలి. నువ్వు మా ఇంటి పాలేరువే రాజా అన్నట్టు ఆయన చెప్తుంటే, ఎస్ సార్, నేను మీ ఇంటి పాలేరునే సార్, నేను మీ ఇంటి పాలేరునే సార్ అని చెప్పి ఆయన చెప్తున్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ ఆయనకు ఆలోచన వస్తే ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు పక్కకు నోకటం కాదు, ఎప్పుడో అయిపోద్ది. అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే అంబటి రాంబాబు గారు, ఇందాక చెప్పాను కదా, మడిచి జేబులో పెట్టేసుకోండి, లేదా గొడ్డల పోటును గుర్తు తెచ్చుకోండి. అర్థమైందా? తల్లిని చెల్లినే పక్కకి గెంటేశారు సార్, మీరెవరు సార్? ఆయన క్రేజ్కి పోటీ పడతారా? ఆయన సీఎం రేంజ్కి మీరు మీ స్థాయి ఏంటి? పాలేరు స్థాయి. దాని గురించి ఆలోచించుకోండి. ఇది మీకు కూడా క్లారిటీ ఉందనుకోండి. కొంతమంది మీ అభిమానులు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత స్థానం అంబటి రాంబాబు గారికి, ఆయనకి సీఎం సీట్ ఇవ్వాలన్నట్టు మాట్లాడే మాటల కోసం చెప్తున్నారు. ఇక్కడ మొన్న కూడా వాళ్ళ అమ్మాయి చెప్పింది, రాజశేఖర రెడ్డి గారి నుంచి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా మేమందరం ఊడిగం చేస్తాం, పాలేరుతనం చేస్తాం, అదే మా నాన్నగారు మాకు చెప్పారు, మేము కూడా సిద్ధంగా ఉన్నాం, ఆ వారసత్వాన్ని మేము కూడా కొనసాగిస్తామని చెప్పారు. అలాంటి పాలేరుతనం గురించి సంబంధించి ప్రత్యేకించి మనం చెప్పుకోవసరలా. ఓకేనా? రైట్.